వెయిట్ నాకు ఫస్ట్ మహాభారతంలో అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయి, లేకపోతే అసలు ఏం అర్థమే కాదు. చెప్పాలంటే మహాభారతం ఎప్పటి నుండో ఉంది అండ్ ఎన్నో జనరేషన్స్ ఉన్నాయి. సో మనం ప్రతాపరాజు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతాపరాజు వాళ్ళ వైఫ్ పేరు సునంద. వీళ్ళిద్దరు కొడుకు శాంతను. శాంతనుకి 2 భార్యలు, గంగమ్మ, సత్యవతి. గంగమ్మకి ఒక కొడుకు దేవవ్రతుడు, అదే భీష్ముడు. సత్యవతికి 3 కొడుకులు, చిత్రాంగుడు, విచిత్రవీరుడు, వ్యాసుడు. వ్యాసుడు పెళ్లికి ముందే ఉన్నాడు. చిత్రాంగుడు చిన్నప్పుడే చనిపోతాడు. సో విచిత్రవీరునికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. విచిత్రవీరునికి 2 కొడుకులు, ధృతరాష్ట్రుడు, పాండు. దాసితోని విదురుడు. ఈ ఫ్యామిలీ ట్రీలో మిగిలిన వాళ్ళని మనం నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. ఈ లోపు మీరు ఇంత కష్టం ఉంది వీళ్ళ ఫ్యామిలీ ట్రీ, అసలు ఎన్ని రిలేషన్స్, ఎన్ని క్యారెక్టర్స్ అసలు గుర్తుపెట్టుకొని కూడా అవుతలేదు నాతోనైతే. ఐ నో కొంచెం టఫే, బట్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నిన్న వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండు పుట్టినంత వరకు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి తెలుసుకుందాం. నీకోసం ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్ చెప్తున్నా, వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. ధృతరాష్ట్రుని భార్య పేరు గాంధారి. గాంధారి వాళ్ళ అన్న మెయిన్ క్యారెక్టర్ ఇన్ మహాభారతం శకుని. ధృతరాష్ట్రునికి మొత్తం 101 పిల్లలు ఉన్నారు. అందులో గాంధారితోని 99 బాయ్స్, 1 గర్ల్. సో ఆ 99 బాయ్స్ లో మనకి ఇంపార్టెంట్ ఎవరు? అందరికన్నా మెయిన్ క్యారెక్టర్ దుర్యోధనుడు అండ్ గర్ల్ దుశ్శల. ధృతరాష్ట్రునికి దాసితోని యుయుత్సుడు అని ఇంకొక కొడుకు ఉన్నాడు. దుర్యోధను వాళ్ళ భార్య పేరు భానుమతి. భానుమతికి 2 పిల్లలు, లక్ష్మణ కుమారుడు, లక్ష్మణ. లక్ష్మణకి సాంబ అనే అబ్బాయితోని పెళ్ళైంది. ఆ సాంబ ఎవరు? కృష్ణుని వాళ్ళ కొడుకు. ఇది దుర్యోధనుని ఫ్యామిలీ. రేపు పాండురాజు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. దుర్యోధుని కూతురు పేరేందో కామెంట్స్ లో చెప్పండి. జై శ్రీకృష్ణ. తెలుసా? పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాధవి. కుంతికి 4 కొడుకులు. కర్ణుడు పెళ్లికి ముందే ఉన్నాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాధవికి 2 కొడుకులు, నకులుడు, సహదేవ్. కర్ణుని భార్య పేరు వృషాలి. ధర్మరాజు భార్యల పేరు ద్రౌపది, దేవిక. భీముని భార్యల పేరు హిడింబి, ద్రౌపది, బలాంధ్ర. అర్జునుడి భార్య పేరు ద్రౌపది, ఉలిపి, చిత్రాంగద, సుభద్ర. సుభద్ర తెలుసు కదా, కృష్ణుని చెల్లి. సుభద్ర కొడుకు పేరు అభిమన్యుడు. వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్ మనకు స్టోరీలో ఎక్కువ ఉండే వాళ్ళవే చెప్పిన. ముందు నీకు ఇంకొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతుంటారు. ఇంకా కూడా నీకు తెలుసుకోవాలని ఉంది అంటే ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకో. దాంట్లో నేను క్లియర్ గా అందరినీ మెన్షన్ చేసి రేపటి నుంచి స్టోరీ స్టార్ట్ చేద్దాం. మీరు ఘటోత్కచుని వైఫ్ పేరేందో కామెంట్స్ లో చెప్పండి. జై శ్రీకృష్ణ. మహాభారతం స్టార్ట్ అయిందే ఇక్కడ. గంగాదేవిని చూడంగానే శాంతను మహారాజుకి చాలా నచ్చింది. గంగాదేవి ఒప్పుకుంది, కానీ ఒక షరతు పెట్టింది. నాకు నచ్చింది నేను చేస్తా, నువ్వు ఎప్పుడైనా నన్ను క్వశ్చన్ చేసినావు అంటే అదే మూమెంట్లో నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పి శాంతను మహారాజు దానికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరికి ఫస్ట్ కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని తీసుకొని గంగమ్మ డైరెక్ట్ గా వాటర్ లో ముంచేస్తుంది. శాంతను రాజుకి అర్థం కాలేదు, కానీ క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే గంగమ్మ పెళ్లికి ముందే ఆల్రెడీ షరతు పెట్టింది కాబట్టి. అట్లనే ఇంకో 6 పుట్టిన తర్వాత కూడా సేమ్ అదే సిచ్యువేషన్. గంగమ్మ తీసుకెళ్లి అందరినీ వాటర్ లో ముంచేసింది. 8th టైం కూడా అట్లనే చేయనికపోతుంటే శాంతను మహారాజు ఆపి ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి రీజన్ అడిగింది. ఇమీడియట్ గా గంగాదేవి అదే షరతు పెట్టింది కదా ఆల్రెడీ, ఏమైనా క్వశ్చన్ చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి గంగాదేవి అక్కడ నుంచి 8th కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ 8th కొడుకే ముందు భీష్ముడు అవుతాడు. ఒక శాపం వల్ల భీష్ముడు పుట్టిండా? ఏం మాట్లాడుతున్నావు? మహాభారతం ప్రకారం 8 వసువులు ఉన్నారు. వాళ్ళని సెలిస్టియల్ బీయింగ్ ఆర్ ఎలిమెంటల్ గాడ్స్ అని అంటారు. ఈ 8 వసువులు ఒకసారి వాళ్ళ భార్యలతోని భూమి మీదకి ఒక చిన్న ట్రిప్ కోసం వచ్చారు. అప్పుడే వాళ్ళు ఋషి వశిష్ఠుని ఆవు నందిని చూసిరు. దాన్ని ఎట్లయినా సరే దొంగతనం చేయాలి అని చెప్పేసి ప్లాన్ వేసారు. ఈ వసువుల్లో ఒకరు దువ. అయిన ప్లాన్ ప్రకారం అందరూ కలిసి నందిని ఎలా దొంగతనం చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. వశిష్ఠునికి ఇదంతా తెలవంగానే వాసువులకు ఈ శాపం ఇచ్చిండు. వీళ్ళు మనుషుల్లాగా పుట్టి మనుషుల్లాగా కష్టపడాలి అని వసువులు చాలా రిక్వెస్ట్ చేసిరు. అప్పుడు ఋషి వశిష్ఠుడు ఏం చేసిండు, 7గురికి 1 year వరకు మనుషులకు ఉండే కష్టాలన్నీ ఉంటాయి అని చెప్పేసి చెప్పిండు. కానీ ఒకరికి, అదే మెయిన్ ప్లాన్ చేసింది దువాకి మాత్రం చాలా పెద్ద శిక్ష వేసిండు. భూమి మీద నువ్వు ఎన్నో సంవత్సరాలు బతికి ఉంటావు, ఉన్నంత వరకు నీకు పెళ్లి అవ్వదు అని చెప్పేసి శాపం ఇచ్చిండు. అందుకే గంగాదేవి ఈ 8 మంది వాసువులకు శాప విముక్తి చేయడానికి వాటర్ లో ముంచి చంపేయడానికి చూసింది. అందులో 7గురిని మాత్రం గంగాదేవి శాప విముక్తి చేయగలిగింది, కానీ ఒకరు మాత్రం మిగిలిపోయారు. అదే మన భీష్ముడు పెళ్లి చేసుకోను అని ఒట్టు ఎందుకు వేసిండు, ఏ సిచ్యువేషన్ లో వేసిండు, అసలు ఎవరికి వేసిండు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. భీష్ముని ఫాదర్ పేరు ఏంటి అన్నది మీరు కామెంట్స్ లో చెప్పండి. జై శ్రీకృష్ణ.